హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను పెసరట్టు ఉప్మా చేసుకున్నాను. ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కూడా. వీటినన్నిటిని మిక్సీ జార్‌లో బ్లెండ్ చేసుకుందాం. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్. రాత్రంతా నానబెట్టుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసలను వేసేసుకుందాం. వీటిని కూడా ఈ బ్లెండర్‌లో వేసేసుకుందాం. ముందు దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాం. ఇలా పట్టుకున్న తర్వాత దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్‌లా పట్టుకుందాం. ఇలా పేస్ట్‌లా పట్టుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా బ్యాటర్‌లా చేసి పెట్టుకుందాం. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెత్తగా రుబ్బెట్టుకోండి. ఇలాంటి ఐరన్ ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ పోసుకుని ఒక టిష్యూ పేపర్ తీసుకుని బాగా అప్లై చేసుకోండి. బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకుని చూపించిన విధంగా పెసరట్టు వేసుకోండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాం. ఇలా కాలేటప్పుడు సైడ్స్ నుంచి లైట్గా ఆయిల్ వేసుకుందాం. సైడ్స్ నుంచి స్లోగా లూజ్ చేసుకోండి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. మళ్ళీ కొంచెం ఆయిల్. రెండో వైపు కూడా ఇలా దోరగా కాల్చుకున్న తర్వాత ఉప్మా వేసుకుందాం. ఇప్పుడు హాఫ్లోకి టర్న్ చేసుకుందాం. కొంచెం నెయ్యి. రెండో వైపు కూడా టర్న్ చేసుకుని కొంచెం నెయ్యి లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి. మన ఉప్మా పెసరట్టు ఈజ్ రెడీ.